శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం రాజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఋష్యేంద్రమణి గారి గురించి చెప్పుకున్నాం. ఓకే, ఋష్యేంద్రమణి గారు గొప్ప నటిమణి. తర్వాత గాయని కూడా. ఆవిడ పాటలు ఆవిడే పాడుకున్నారు. ఏ చిత్రంలో చేసినా ఆవిడ పాటలు ఆవిడే పాడుకున్నారు. ఓకే, మీకు ముఖ్యంగా చూస్తే జగదేక వీరుడిలో ఎన్టీ రామారావు గారి తల్లి ఎన్టీ రామారావు గారిని ఆ చిత్రంలో జగదేక వీరుడిని నలుగురు గాంధర్వ కన్యలు శిలగా మార్చేస్తే ఇక్కడ అమ్మవారి ముందు పాట పాడేది ఆవిడే తల్లి. తల్లిగా ఒక పద్యంతో పాట పాడుతూ చేసింది. తర్వాత ఇంకా అంతకంటే మించిన ఐడెంటిటీ కావాలంటే అమ్మా నీ అరచిన లకించవేమమ్మ నా వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా అంటూ నిజంగా పాదాలు పట్టుకుని నాగయ్య గారు తండ్రిగా చేశారు పాండురంగ మహత్యం. నిజమైన తల్లిగా భావించి పాదాలు పట్టుకుని నిజంగా నటించారు రామారావు గారు. తాదాత్మ్యంతో నిజమైన తల్లిదండ్రులుగా భావించి అది చూస్తే మీకు అర్థం అవుతుంది. మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ సరే అంతటి తల్లిగా అంటే ఇంకొక కర్ణాంబ అంటారు ఆవిడ్ని. ఆవిడ వాయిస్ చాలా మెటాలిక్ వాయిస్. అవునవును. చిత్రసీమలో కర్ణాంబ అంటారు. అంత గట్టి వాయిస్ ఉండేది. కర్ణమ్మ గారు ఒక్కళ్ళే అంత వాయిస్తో మాట్లాడగలరు ఏమండి. తర్వాత అసలు మన భారతదేశం కళలకు చాలా నిలవని అనుకుంటాం. కళా సంపదకు భారతదేశమే ఆజ్యం. మనకి పేరు పొందిన ప్రసిద్ధి పొందిన దేశం భారతదేశం కళ ఆర్ట్లకి. అందులో తెలుగునాడు మరీను. తెలుగునాడులో కూచిపూడేమో నాట్యానికి, ఇక తెనాలి నటులకి. తెనాలిలోనే ఎన్ని నాటక సభలు ఉన్నాయో నాటక సంస్థలు ఉన్నాయో ఎంతమంది నటులు వెళ్ళారో మనకు తెలుసు. కాంచనమాల దగ్గర నుంచి గుమ్మడి గారి దగ్గర నుంచి అందరూ వెళ్ళారు. గోవిందరాజ సుబ్బారావు దగ్గర నుంచి కూచిపట్ట శివరామ కృష్ణ గారి దగ్గర నుంచి అందరూ తెనాలి నుంచి వెళ్ళిన వాళ్ళే. కళల నిలయమైన విజయవాడలో ఋష్యేంద్రమణి గారు జన్మించారు. ఈవిడ తల్లిగారి పేరు కూడా తల్లిగారు కూడా రంగస్థల నటి. మొగల్రాజు వెంకటరత్నం గారిని ప్రముఖ రంగస్థల నటి అప్పట్లో. అది ఆ జీన్స్ ఈవిడికి వచ్చేసినాయి. ఏమండి, సంగీతం నేర్చుకుంది, భరతనాట్యం నేర్చుకుంది, కూచిపూడి భరతనాట్యం నేర్చుకుంది. అన్ని కళల్లోనూ ఆరితేరిన వాళ్ళు ఈవిడ. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటేనండి, చదువు కంటే కూడా ఎక్కువ ఈ ఆర్ట్ ఫామ్లకి బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు. అందుకనే అంత మంచి మంచి గాత్రాలు, అంత మంచి మంచి నాట్య కోవిదులు మనకి చిత్రాల్లో కానీ లేకపోతే నాటకాల్లో కానీ వచ్చారు. ఈవిడ అసలు పేరు రుద్రావతి. ఏమండి, అక్కడి నుంచి ఈవిడ చిన్నప్పటి నుంచి సంగీతం నాట్యం ఇవన్నీ కూడా ఈ ఆర్ట్ ఫామ్లో ఉన్న అంటే తల్లి నుంచి వచ్చేసినాయి కాబట్టి ఈవిడ నాటకాల్లో వేషాలు వేయటం మొదలుపెట్టారు. లక్ష్మీ విలాస కొమ్మిరెడ్డి పట్టాభిరామయ్య గారు లక్ష్మీ విలాస నాటక సభ అని ఉంది తెనాల్లోనే. వస్తే దాంట్లో చేరి నాటకాలు వేసేవాళ్ళు ఆవిడ. నాటకాలు వేసి వీళ్ళ నాటకాలు వేస్తున్నప్పుడు 7వ సంవత్సరంలోనే భక్త ప్రహ్లాద్లో ప్రహ్లాదగా వేసి పద్యాలు కూడా పాడారు ఆవిడ. భక్త ప్రహ్లాద్ అనే నాటకంలో. ఏమండి, ఇలాగ వేస్తూ ఉండగా ఈవిడికి ఒక అవకాశం వచ్చింది, చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఏది అవకాశం అది? శ్రీకృష్ణ తులాభారం అని రాజారావు నాయుడు గారు అని నిర్మాత, కలకత్తాలో తీశారు. అది సి పుల్లయ్య గారు దర్శకుడు. అందులోనే రేలంగి గారు కాంచనమాల గారు కూడా ఇంట్రడ్యూస్ చేయబడ్డారు. అందులో ఒక పాత్ర వేశారు. పాత్ర వేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసి నాటక రంగానికి వచ్చేసి చింతామణి, తర్వాత ప్రహ్లాద ఇలాంటి నాటకాలు వేసుకుంటూ రాజరాజేశ్వరి కడారి నాగభూషణం గారు కన్నమ్మ గారిది రాజరాజేశ్వరి నాటక సంస్థ. వాళ్ళ నాటక సంస్థలో చేరి నాటకాలు వేస్తూ 3 సంవత్సరాలు ఆంధ్రదేశం అంతా పర్యటించారు ఈ నాటకాలు వేస్తూ. ఆ సంస్థలో నుంచి ఈ నాటకాలు వేస్తుండగా ఆ నాటకాలకి సంగీత దర్శకత్వం వహించిన వారు జవ్వాది రామకృష్ణారావు గారు. వారితోటి పరిచయం పెరిగింది అక్కడ. ఈ నాటకాలు వేస్తుండగా పర్యటనలు చేస్తారు కదా ఊళ్ళన్నీ కూడా.
అప్పుడే ఎప్పటికీ ఎవరికి ఎటు ప్రేమ ఎలా పుడుతుందో మనం చెప్పలేం. అలాగే జవ్వాది రామకృష్ణారావు గారితో ఈ రుద్రావతి అనే ఋషేంద్రమణి గారికి ప్రేమ పుట్టి వాళ్ళిద్దరు 1939లో వివాహం చేసుకున్నారు. అంటే ఇద్దరు ఒకే రంగంలో ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత జవ్వాది రామకృష్ణారావు గారికి ఇదివరకు మరి మ్యూజిక్ చేయాలంటే నాటకాల నుంచే తీసుకెళ్లేవాళ్ళు అందరు. నేను జవ్వాది రామకృష్ణారావు గారికి తమిళ చిత్రం, ఒక మాతృభూమి అనే తమిళ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశం వచ్చి మెడ్రాస్ వెళ్ళారు. భర్తతో పాటు భార్య కూడా వెళ్ళారు. అక్కడ సెటిల్ అయింది. అక్కడ పాండురంగ విఠల్ అనే సినిమాలో ఫస్ట్ నటించింది ఆవిడ. పాండురంగ విఠల్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. మరి ఈయన ఉన్నారు కదా అక్కడ, పరిచయాలతోటి డెఫినెట్గా నటీమణి అనగానే డెఫినెట్గా పాకులాడతారు. వాళ్ళు పాకిపోతుంది విషయం, అంటే అందరూ నటీమణులు ఉన్నారంటే. అలాగా పాండురంగ విఠల్ నటన చేసిన తర్వాత గూడవల్లి రామబ్రహ్మం గారు శిలప్పధికారం, పంచమహాకావ్యాల్లో ఒకటైన శిలప్పధికారం అనే దాంట్లో అనే సినిమాని పత్ని అనే పేరుతో సినిమా తీస్తూ కేఎస్ ప్రకాశ్రావు, ఋష్యేంద్రమణి హీరోయిన్లుగా పత్ని అనే సినిమా తీశారు. పత్ని దాని పేరు. కేఎస్ ప్రకాశ్రావు గారు అంటే మన రాజేంద్రరావు గారు ఫాదర్. కేఎస్ ప్రకాశ్రావు గారితో కథానాయక పత్ని చిత్రంలో నటించిన తర్వాత ఇక వరుస సినిమాలు వచ్చేసినాయి ఈవిడికి. చిత్ర వాయిస్ ఉంది, పాటగా ఇది వరకు పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు ఏమండి. ఆ తర్వాత మీరే చెప్పారు. డైరెక్టర్ కూడా గొడవల్లి రామబ్రహ్మ గారు అంటే మాలపిల్ల. అవును, ఆయన్ని తీసిన డైరెక్టర్, పెద్ద సెన్సేషనల్ డైరెక్టర్ కూడా. సెన్సేషన్ కేసులు కూడా నడిచినాయి బ్రాహ్మలకేను వీళ్ళకి నచ్చింది ఏమండి. ఆ తర్వాత చెంచులక్ష్మిలో ఆదిలక్ష్మిగా వేసింది. చెంచులక్ష్మిలో మహాలక్ష్మి. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ పిక్చర్ ఏది, సీతారామ జన్మం. దాంట్లో నటించింది ఈవిడ కౌసల్య. సీతారామ జన్మలో కౌసల్యగా నటించారు. తర్వాత భక్త సిరియాలలో కథానాయికగా నటించింది ఏమండి. ఇలాంటి సినిమాలు చేస్తుండగా తర్వాత ఈవిడికి రౌద్ర రసం, ఇప్పుడు మన కన్నమ్మ గారు ఎంత వాయిస్తో గస్ట్తో మాట్లాడతారు, అలాగే ఈవిడ కూడా అదే వాయిస్ తోటి అదే ఇదితోటి మాట్లాడేవారు ఏమండి. తర్వాత విప్రనారాయణలో వేసుగా నటించారు, వేసుమాతగా వేసుగా నటించారు ఆవిడ విప్రనారాయణలో. తర్వాత అగ్గిరాముల్లో నటించారు ఎన్టీఆర్ తోటి. తర్వాత విప్రనారాయణలో ఈవిడి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చాలా సినిమాలు ఉన్నాయి. శ్రీకృష్ణ సత్యలో నటించారు. తర్వాత శ్రీకృష్ణార్జున యుద్ధంలో నటించారు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో గైడ్ భారీగా నటించారు. గైడ్ అంటే దూడిపోల గారు. శ్రీకృష్ణార్జున ఎవరు తీశారో కేవీ రెడ్డి గారు. అంటే విజయ చిత్రాలు అన్నిట్లోనూ ఉన్నారు ఆవిడ, అది గుర్తుపెట్టుకోవాలి ఏమండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మాయాబజార్లో ఉన్నారు ఆవిడ. మాయాబజార్లో శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర క్యారెక్టర్లో ఋష్యేంద్రమణి గారు. ఋష్యేంద్రమణి గారు అభిమన్యుడు కలిసి రథంలో ఇక్కడ వస్తుంటే ఘటోత్కచుడి తగులుతాడు. ఆయన ఘటోత్కచుడు తన ఏరియాలోకి వచ్చినందుకు యుద్ధం ప్రకటిస్తాడు అభిమన్యుడి మీద. అభిమన్యుడు మోసపోయినప్పుడు ఈవిడ సుభద్ర కూడా వీరనారి కాబట్టి, వీరపత్ని కాబట్టి ఆవిడ బాణాలు తీసుకుని ఆ ఘటోత్కచుడిని పద్యం పాడుతుంది ఆవిడ వాయిసే. అఖిల రాక్షస మంత్రాతిశయమును వర్ధిల్లు శ్రీకృష్ణుడి సోదరుని అయితేనేని, దివ్యాస్త్ర శస్త్రముల తేజరిల్లు అర్జునుని పత్నిని అయితే ఈ రాక్షసుడు అంతమగుగా కానీ బాణం వదలబోతుంది. అర్జునుడు అనగానే, శ్రీకృష్ణుడు అనగానే ఘటోత్కచుడికి వచ్చేసి అమ్మా మాత, శరణ మాత అంటూ ఘటోత్కచుడు వస్తాడు. అది గుర్తుపెట్టుకుంటే మాయాబజార్లో అది అభిమన్యుడి తల్లిగా, శ్రీ అర్జునుడి భార్యగా, అర్జునుడు కనపడ్డు, అభిమన్యుడే కనపడతాడు. నాగేశ్వరరావు గారు తల్లిగా సుభద్ర చేసిన క్యారెక్టర్ అది. విజయవాడ అన్ని చిత్రాల్లో గుండమ్మ కథ, మిస్సమ్మ, ఈ చిత్రాలన్నింటిలో ఏదో ఒక పాత్ర ధరించి విజయవాడ చిత్రాలకి పెర్మనెంట్ నటీమణి ఋష్యేంద్రమణి గారు. ఎందుకంటే ఋష్యేంద్రమణి గారు జగదేవ వీరుడు కథలో మా తల్లిగాను ఇదయ్యేటప్పటికి ఎన్టీఆర్ గారు ఏం ఫీల్ అయ్యారంటే, ఆయన పాండురంగ బచ్చంలో కూడా అయితే అమ్మ నువ్వు నా మారుడు తల్లి అమ్మ, నన్ను యాక్సెప్ట్ చేయి, కొడుకుగా యాక్సెప్ట్ చేయని ఎన్టీఆర్ గారు దండం పెట్టారంట ఋష్యేంద్రమణి గారికి. అంతటి అంటే ఇదివరకు నటినట్లు ఎలా ఉండేదానికి ఉదాహరణ ఇది. ఇంచేత ఎంత పవిత్రంగా కళని, ఆర్ట్ని ఎంత పవిత్రంగా చేశారో. తల్లి అంటే తల్లే, అమ్మ అని పిలవటంలో, ఆత్మీయంగా పిలవటంలో మన సినిమా ఇండస్ట్రీలో పాత నటినట్లేనండి.
ఇప్పుడు ఎవరు లేరు అంత గౌరవించేవాళ్ళు. Yeah. అంటే పెద్ద నటినట్లు ఉన్నారంటే, పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఇదివరకు అందరూ గౌరవించేవాళ్ళు. అది ఎన్టీ రామారావు గారితో స్టార్ట్ అయింది. అది మారుతి తల్లి నిజంగా కాళ్ళు మొక్కేవాడు అంటండి ఆయన. అమ్మ నువ్వు మారుతి తల్లి అమ్మ, నిజమైన అమ్మ, అందుకనే ఇన్ని చిత్రాల్లో కూడా నటించావమ్మా నువ్వు అని చెప్పి ఆయన నటించేవాడు. ఏమండి సంపూర్ణ రామాయణంలో రావణుడి తల్లిగా కైకసి మదర్ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. మదర్ క్యారెక్టర్లే ఎక్కువ చేశారు. పైగా ఆవిడకి అడ్వాంటేజ్ ఏంటంటే వాయిస్ కరెక్ట్. వాయిస్ అంతా కూడా ఎక్కువ పాడారు కదా పాటలు, అన్ని పాటలు ఆవిడే. అదే ఏ పాటలు పాడినా ఆవిడే. ఏదో అమ్మవారి దగ్గర జగదగ వీళ్ళు కదా అమ్మవారి పాట పాడినా, ఈ పద్యాలు పాడినా, ఏ పాడినా ఆవిడ గాత్రం ఆవిడకి అడ్వాంటేజ్ బాగా. ఎందుకంటే నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు అందరికి కూడానండి వాయిస్ పెద్ద అడ్వాంటేజ్. ఇదివరకు నాగేశ్వరరావు గారు కూడా పాడారు కదా. నాగేశ్వరరావు గారు కొంతకాలం అయిన తర్వాత ఘంటసాల గారు వచ్చిన తర్వాత నాకంటే ఘంటసాల బలరామయ్య గారు సినిమా తీస్తున్నప్పుడు నా వాయిస్ కంటే ఘంటసాల గారి వాయిస్ నాకు బాగుండేటట్టుంది, బాగా పాడినట్టున్నారు అని ఆయన పెట్టమని ఈయన రికమెండ్ చేశారు. అంటే తన తప్పులు ఎరుగువారు సొమ్ముతానట్టుగా అది. అలాగా ఇదివరకు ఆ కళాకారులు అలా ఉండేవాళ్ళు అండి. మెయిన్ ఏం చేతంటే నా చేత నేనే చేయాలి, నేనే పాడాలి అని అనుకునేవాళ్ళు కాదు. ఏమండి ఇక ఈవిడికి సంగీతం అంటే ఆ పాట పాడతారన్న ఒక ఇది, నేను గొప్ప గాయని అన్న ఇది కూడా ఉండేది ఇదివరకు. బడే గులాం అలీఖాన్ గారు ఒకసారి వచ్చారు, ఒకసారి పార్టీ. ఇక ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈవిడికి పెళ్ళయింది కదా, 2 కూతుళ్ళు 1 కొడుకు ఉన్నారు. ఆ మనవరాలు కూడా భవాని కూడా కన్నడలో మంచి నటీమణి. వాళ్ళిద్దరూ కలిసి ఒక చిత్రంలో, కన్నడ చిత్రంలో చేస్తే ఈవిడికి సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది, ఆవిడకి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది మనవరాలతో కలిపి చేస్తే. 1998లో ఈయన భర్తగా చనిపోయారు. ఋష్యేంద్రమణి గారికి భర్తృవియోగం 1998లో జరిగింది. ఆ తర్వాత కూతుళ్ళు కొడుకు మనవరాలతో గడుపుతుండగా మనవరాలు కూడా ఆర్టిస్ట్ అయింది. ఒకసారి ఈవిడ సంగీతం అంటే ఇష్టం కదా, బడే గులాం అలీఖాన్ గారి కచేరీ ఒకసారి జరుగుతుంది. ఏం చేస్తా, ఏం పాడతాడులే, ఆయన మీద పెద్ద ఇంప్రెషన్ లేదు ఈవిడికి. అప్పుడు ఆయన పాటల్లో పాడుతూ పాడుతూ ఒక సాడ్ సాంగ్ పాడాడంట. ఆ సాడ్ సాంగ్ పాడేటప్పుడు ఒకసారిగా ఋష్యేంద్రమణి గారు విని కన్నీళ్ళు అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను ఈ చేతికున్న ఉంగరం తీసేసి ఆయన చేతిలో పెట్టి, మిమ్మల్ని గురించి నేను చాలా తక్కువ అంచనా వేసుకున్నాను, నన్ను మన్నించండి, అంచేత నేను ఎప్పుడు మీరు ఇంత గొప్పగా గాయకులని నేను అనుకోలేదు, అంచేత ఆ ఆలోచన కూడా నేను పశ్చాత్తాపడుతున్నా అని చెప్పేసి ఆయనకు ఉంగరం ప్రజెంట్ చేసి బడే గులాం గారికి. తర్వాత ఈవిడికి జాలి గుణం ఎక్కువ. జాలి గుణం ఎక్కువ అంటే ఈవిడ ఆధ్యాత్మికంగా ఎక్కువ. ఇది అయిపోయిన తర్వాత కన్నమ్మ గారు చనిపోయిన తర్వాత చాలా ఫీల్ అయ్యారు. కన్నమ్మ గారికి అంటే చాలా గౌరవం ఈవిడికి. ఏం చేతంటే ఈవిడ్ని కన్నమ్మ గారితో పోలుస్తారు కదా, అంచేత ఆవిడని ఒకసారి పిలిచి పట్టుచీర పెట్టి గౌరవించి పంపించింది ఆవిడ. కన్నమ్మ గారు పోయిన తర్వాత, ఎన్టీఆర్ గారు 96లో పోయిన తర్వాత నా కళ్ళతో నేను కన్నమ్మ గారు పోవటం చూశాను, నా కళ్ళతో నేను ఎన్టీఆర్ గారు పోవటం చూశాను, నా కళ్ళే మూతపట్టలేదని బాధపడ్డారంట. అంత అభిమానించారు. ఇంచేతంటే కొడుగ్గా భావించింది కదా. ఇదివరకు నటినట్లంటే అంత అనుబంధంతో ఉండేవాళ్ళు అండి. అదే వచ్చామా క్యారెక్టర్ చేసుకున్నా వెళ్ళిపోవా అనేది కాకుండా అండి అంత పవిత్ర బంధం అండి. నిజం చెప్పాలంటే వాళ్ళ గురించి చెప్తుంటే మనకి గూస్ బంప్స్ అండి, నిజంగా చెప్తున్నాను. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ గురించి ఏంటంటే వచ్చి డబ్బులు తీసుకొని క్యారెక్టర్ చేసాం అయిపోయింది. అంటే నిజమైన కళాత్మక రూపాలంటే వాళ్ళేనండి. ఏమండి తర్వాత ఒకసారి ఒక ఇన్సిడెంట్, ఇది ఆవిడ క్యారెక్టర్ ఎటువంటిదని చెప్తాను. ఒక ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్ ఇచ్చాడు. రెమ్యునరేషన్ ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బు బ్యాలెన్స్ ఇచ్చేసాడు ఈయన. ఇచ్చేసి బ్యాగ్లో పెట్టుకున్నారు. బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, ఏంటి ఒకసారి డబ్బులు ఎలా పెట్టాను, ఏంటి ఎలా పెట్టాను చూసుకోవడానికి, ఒకసారి లెక్క పెట్టుకోవడానికి బయటికి తీశారు. బయటకు తీస్తే గాలికి ఎగిరిపోయింది డబ్బులు. సగం దాంట్లో ఉన్నాయి, చేతిలో ఉన్నాయి, మిగతా ఎగిరిపోయింది. ఎగిరిపోయింది. అలా చూసేటప్పటికి ఒక ముసలివాడు, పేదవాడు వచ్చి ఏరుకుని వచ్చి, అమ్మా ఇదిగోనమ్మా మీరు పోగొట్టుకున్న గాలికి ఎగిరొచ్చిన నోట్లు అని చెప్పి ఇచ్చాడు. కింద పైదాకా చూసింది ఆవిడ పరిస్థితి చూసింది. అయ్యా మీ డబ్బులే, అది దేవుడి నిర్ణయం,
ఎందుకంటే ఉమ్. నాకెంత ప్రాప్తో నా దగ్గర ఉంచాడు, మీకెంత ప్రాప్తో మీ చేతికి అందేలాగా చేశాడు దేవుడు, అంచేత ఇది మీరే ఉంచుకోండి అని చెప్పేసి ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ. సూపర్. ఇలాంటి మనస్తత్వాలు గల నటీమణులు అండి ఆవిడ. ఓకే ఓకే. ఇలాగా ఆవిడ ఉంటూ దాదాపుగా ఆ లాస్ట్లో కూడా బెస్ట్ ఆర్టిస్ట్గా కన్నడలో మనవరాలతో కూడా నటించి ఎన్టీ రామారావు మారుతి తల్లిగా పిలువబడి తన పాటలు తనే పాడుకొని అద్భుతమైన నటిగా, సహజ నటిగా పేరు పొంది దాదాపుగా 86వ సంవత్సరంలో ఆవిడ మరణించారు. ఓకే. 86 సంవత్సరాలు బతికి, అంటే ఇక ఆవిడ విరక్తి వచ్చేసింది. అందరూ తనతో నటించిన వాళ్ళందరూ పోవడంతో అవును, అదే. ఆ ఇదితోటి, ఆ ఆధ్యాత్మిక చింతనతోటి 86వ ఏట మరణించారు ఆవిడ.